నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. సమస్యలు సకాలంలో పరిష్కరించి అన్ని రంగాల్లో ప్రగతిని సాధించాలని, అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని చూపాలని వివిధ శాఖల అధికారులను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 200 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, డిఆర్డీఏపీడీ కిరణ్, సిఇఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వరరావు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రద్ధ, అంకిత భావంతో పనిచేసి జిల్లాను ఉన్నత స్థానంలో నిలపాలని అన్నారు. ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పనిచేద్దాం, లక్ష్యాలు సాధిద్దాం అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, జిల్లాలో దృష్టి సారించాల్సిన అంశాలపై శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న సమస్యలను అధిగమించి ప్రగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వారికి అర్జీలు సమర్పించారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దామని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. హిరమండలం ఎంపీడీఓ సమావేశ భవనంలో ఎంపీపీ తూలుగు మేనక అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు మండల నాయకులు, అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అన్ని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించి సభ్యుల ప్రశ్నలకు, సమస్యలకు ప్రభుత్వం తరపున సమాధానాలు చెబుతూ భరోసా ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నిలిచిన పనులపై శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తే దశల వారీగా అభివృద్ధి చేస్తామని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. గిరిజన గ్రామాల్లో మౌలిక వస్తువులు, పారిశుధ్యంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఇక నుంచి జరిగే మండల సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ డి వెంకటరమణ, ఎంపీడీఓ స్వరూపారాణి, జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబు, ఎంపీపీ తూలుగు మేనక, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 7 గంటలకి ఎక్కితే మాది ఇప్పుడేమో 12:30 1 గంటలకు వచ్చింది ఇక్కడ కాంప్రమైజ్ అంటే సమయం అనేది చాలలేదు. రెండోది జడ్పీలో మీటింగ్ ఉంది, సార్ తెలుసు, స్టాండింగ్ కౌన్సిల్ 80% అక్కడ మీటింగ్ అటెండ్ అవ్వాలి. అయితే ఒక్క విషయం ఏంటంటే మీతో ఇలా ముఖాముఖి అందరూ వచ్చారు, గౌరవించారు, ఇవన్నీ ఒకటి మన సమస్యలు, మీ దగ్గర ఉన్న సమస్యలు నేను తెలుసుకోవాలి, అసలు నేను అది పరిష్కరించడంలో లేదనేది నాకు కూడా ఒక అవగాహన కావాలి. కాబట్టి ఈరోజు ఆగిపోతే రేపు ఆగి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాను ప్రగతి పదంలోకి తీసుకువెళ్లాలని, పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధికి సహకరించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా ఒకే తాటిపై నడుస్తూ జిల్లా అభివృద్ధి పదంలో పయనించేలా సమిష్టిగా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరియు స్థాయి సంఘాల అధ్యక్షురాలు పిరియా విజయ అన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. తొలుత 2వ స్థాయి సంఘ సమావేశం జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పిరియా విజయ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పార్వతీపురం గృహ నిర్మాణ శాఖ ప్రతినిధి, గృహ నిర్మాణ శాఖ మంజూరు
మంజూరైన గృహాలు ఎటువంటి రద్దు కాలేదని నిర్మాణం చేపట్టవచ్చని తెలియజేశారు. అనంతరం శ్రీకాకుళం కోఆపరేటివ్కి సంబంధించి ఆర్బీకేలు, గోదాములు, సహకార మార్కెటింగ్ సంఘానికి సంబంధించిన పనులు వివరించారు. జిల్లా చేనేత మరియు జౌలి శాఖకు సంబంధించి జిల్లాలో చేపడుతున్న నేతన్న హస్తం తదితర అంశాలలో చేపడుతున్న పనులు వివరించారు. ఖాదీ బాండార్ సహాయ సంచాలకులు ప్రతినిధి చేపడుతున్న పనులపై వివరించారు. ముఖ్య ప్రణాళికాధికారి లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ప్రతిరోజు రైన్ ఫాలో పరిశీలించడం జరుగుతుందని, అలాగే అధిక వర్షపాతం ఉన్న మండలాలు వివరించారు. డ్వామా పీడీ చిట్టిరాజు మాట్లాడుతూ జిల్లాలో ఎన్ఆర్జీఎస్ ఉపాధి కల్పించడంలో జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నామన్నారు. వర్షాకాలం కావున ఉద్యాన పంటలు అధికంగా చేయవలసిన ఆవశ్యకత ఉన్నదని, నిర్దేశాలలో వెనుకబడి ఉన్నామని, రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించాల్సిందని అన్నారు. జిల్లాలో సుమారు 1800 కిలోమీటర్ల కాలువలు పూడికలు తీయడంతో రైతులకు వ్యవసాయ పనులకు సకాలంలో నీరు అందించడం జరిగిందని, ఎక్కడైనా కాలువ పనులు చేయవలసి ఉంటే తెలియజేస్తే వెంటనే పనులు చేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 5 ఎకరాల పొలం ఉన్న రైతులు ఉద్యాన పంటలపై దృష్టి సారించాలన్నారు. బూర్జా జడ్పీటీసీ మాట్లాడుతూ మొక్కలు నాటడం జరిగిందని, వాటికి రక్షణ కరువైందని, అడుగడుగునా డ్వామా ప్రీడి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించి మొక్కలను సంరక్షించుకోవాలన్నారు. ఈ స్థాయి సంఘ సమావేశాలకు గౌరవ నరసన్నపేట శాసనసభ్యులు శ్రీ భగ్గు రమణమూర్తి, ఆముదాలవలస శాసనసభ్యులు శ్రీ కూన రవికుమార్, హెచ్చెర్ల శాసనసభ్యులు శ్రీ ఎన్ ఈశ్వరరావు, జడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మోసపూరిత హామీలు ఇవ్వటం, అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోవటం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా మరో 3 నెలలు ఓటాన్ అకౌంట్కు వెళ్ళిందని, సూపర్ 6 అమలు చేయబోము అనటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుందని వివరించారు. రాష్ట్రం మొత్తం బడ్జెట్ ఎంత, అందులో ఆదాయాలెంత, ఖర్చులెంత, రాష్ట్రానికి ఉన్న రుణాల మొత్తం ఎంత, ఏ శాఖకు ఎంతెంత, ఏ పథకాలకు ఎంత ఖర్చు వంటి వివరాలు చెప్పాల్సి వస్తుందని, ఈ ఎత్తుగడకు పాల్పడిందని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందని, ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఉందని, క్రమం తప్పకుండా ఈ కథను చెప్పుకుంటూ వస్తున్నారని, అతని మీడియా ఈ రాష్ట్రానికి ఉన్న అప్పులు 14 లక్షల కోట్లు అంటూ ఉదరగొట్టి గుండెలు బాధేసుకున్నాయని గుర్తు చేశారు. తీరా చంద్రబాబు సీట్లోకి వచ్చి లెక్కలు చూసేసరికి ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా ఆ నెంబర్ కనిపించడం లేదని కృష్ణదాస్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజల్లో 2 ప్రభుత్వాలకు మధ్యనున్న తేడాపై చర్చ నడుస్తోందని, చంద్రబాబు మోసపూరిత హామీలతో నష్టపోయామని వారంతా అంగీకరిస్తున్నారని అన్నారు. పాలిచ్చే తల్లులకు ప్రత్యేక గది అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమానికి వచ్చే పాలిచ్చే తల్లులకు, మహిళలకు, జిల్లా పరిషత్తులో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఉపయోగపడేలా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరం పక్క గదిలో ఏర్పాటు చేసిన గదిని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లల జనాల రేటును పెంచడానికి మరియు ఆడపిల్లలను రక్షించడానికి బేటీ బచావో బేటీ పడావో కింద బేబీ ఫీడింగ్ రూములను తెరవటం జరిగిందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించటం జరిగిందన్నారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, నరసన్నపేట ఆర్టీసీ బస్టాండ్లో బేబీ ఫీడింగ్ రూములు త్వరలో ప్రారంభించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్, సిఈఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వరరావు, ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ, డిఎం&హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి, డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిని అనురాధ, విభిన్న ప్రతిభావంతుల అధికారిని కవిత తదితరులు పాల్గొన్నారు. జాతీయ నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన తరువాత పరివర్తనాత్మక సంస్కరణలపై విద్యాభివృద్ధి చేయటంలో నిబద్ధత వెలికితీసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయటమే శిక్షా సప్తాహ్ ముఖ్య ఉద్దేశ్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి, నియోజకవర్గ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వాతి శంకర్ అన్నారు.
జాతీయ విద్యా విధానం 2024వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆశయం మేరకు ప్రజా భాగస్వామ్యంలో భాగంగా హర్షవల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం నగరంలో రెల్లవీధి పురపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తిథి భోజనంలో భాగంగా లయన్ హారికా ప్రసాద్ లయన్ 316A విద్యా సంక్షేమ చైర్మన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజనాలను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్ హారికా ప్రసాద్ మాట్లాడుతూ విద్యా విధానంలో నూతన జాతీయ విద్యా విధానం 2020 గుణాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. విద్యారంగంలో ప్రజలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అత్యావశ్యకం అన్నారు. హర్షవల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో 70 మంది విద్యార్థులకు తిథి భోజన్ అందించిందన్నారు. లయన్ వావిలపల్లి జగన్నాథ నాయుడు అధ్యక్షుడు హర్షవల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం మాట్లాడుతూ లయన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలలో అక్షరాస్యత అభివృద్ధి కూడా ఒక భాగమన్నారు. తమ క్లబ్ ద్వారా విద్యా విషయ అంశాలలో విద్యార్థులకు చేయూత ఇస్తామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో తాము భాగస్వామ్యులం అవుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థుల అభ్యున్నతికే శిక్షా సప్తాహ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ ఏడీ శ్రీనివాసరావు తెలిపారు. లయన్ కరణం శోభారాణి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో హర్షవల్లి లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ విద్యా విధానం 2020 వారోత్సవాల ముగింపు కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. ప్రభుత్వ విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలలో భాగస్వాములు అవుతామని, ప్రభుత్వ విద్య బలోపేతం చేయటమే తమ క్లబ్ లక్ష్యమని లయన్స్ ఇంటర్నేషనల్ 316 ఎడ్యుకేషన్ వెల్ఫేర్ చైర్మన్ లయన్ హారికా ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట మండలం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు తిథి భోజనాలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి శంకర్ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యాభివృద్ధికే శిక్షా సప్తాహ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. శిక్షా సప్తాహ్ కార్యక్రమం ద్వారా పాఠశాలలను సమాజంలో భాగస్వామ్యం చేయటం, చిన్నారులు పుస్తకాలను బట్టి పట్టకుండా పరిసరాలను చూసి నేర్చుకోవటం జరుగుతుందన్నారు. విద్యా విధానంలో నూతన జాతీయ విద్యా విధానం 2020 గుణాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. విద్యారంగంలో ప్రజలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అత్యావశ్యకం అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భోజనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సర్పంచ్ సత్యవతి, ప్రధానోపాధ్యాయులు బి సత్యనారాయణ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం విలీన పంచాయతీల్లో చట్ట వ్యతిరేక ఆస్తి పన్ను పెంపుదలను ఉపసంహరించాలని శ్రీకాకుళం ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తమ్మన భాస్కర్, మణికొండ ఆదినారాయణమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 198 తేదీ 24/11/2020 ద్వారా ఆస్తి పన్ను లెక్కింపు విధానం అద్దె విలువ ఆధారిత ఆస్తి పన్ను బదులుగా ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్నుగా మార్చి 1/4/2020 నుంచి అమలు చేసిందన్నారు. దీని ప్రకారం ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను పెరుగుతుంది. ఈ విధంగా గత 4 సంవత్సరాల్లో కాంపౌండింగ్ పద్ధతిలో సుమారు 75% ఆస్తి పన్ను పెరిగిందన్నారు. ఇందుకు అదనపు భారంగా శ్రీకాకుళం విలీన పంచాయతీలు చాపరం, పెద్దపాడు, పాత్రునివలస, కాజీపేట, కిల్లిపాలెం, తోటపాలెం, కుశాలపురంలో అనేక మంది ఆస్తి పన్ను చెల్లింపుదారులకు 4 సంవత్సరాలలో సుమారు 350% అయిందన్నారు. ఇటువంటి కేసులు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ విలీన పంచాయతీలలో వందలాదివి ఉన్నాయన్నారు. వీటిపై బాధితులు మున్సిపల్ కార్యాలయంలో వ్రాతపూర్వక ఫిర్యాదులు చేశారు. సంవత్సరాలు గడుస్తున్నాయే తప్ప సరిచేయబడలేదన్నారు. గత 4 సంవత్సరాల్లో ఆస్తి పన్ను సుమారు 250% పెరిగింది. చట్ట ప్రకారం సంవత్సరానికి 15% మాత్రమే పెరగాలి. అనుక ఈ 4 సంవత్సరాల్లో సుమారు 75% మాత్రమే పెరిగింది. కానీ చట్ట విరుద్ధంగా 250% పెరిగింది. 400 మంది సుమారు ఈ విధంగా బాధితులు ఉన్నారు. సంవత్సరాలు గడుస్తుంది కానీ పరిష్కారం జరగడం లేదు. ఈరోజు కలెక్టర్ గారిని కలిసాం, ఆయన పరిష్కరిస్తా అన్నారు.
అదేవిధంగా కమిషనర్ కలిస్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అంటే ఇప్పటికైనా తగు చర్యలు తీసుకొని ఈ సమస్య పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. లేనిచో ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంది మాకు బేరం. ఇప్పటికే 250% పెరిగింది. అంతే దయచేసి ఈ సమస్య పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. కేంద్ర బడ్జెట్ రైతాంగ కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని పలువురు వక్తలు అన్నారు. వ్యవసాయానికి గ్రామీణ ప్రాంతాలకు అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్కు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రతులను దగ్ధం చేయటానికి సిద్ధమవగా పోలీసులు అడ్డుకోవటంతో పోలీసులకు ప్రజా సంఘ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి గ్రామీణ ప్రాంతాలకు మోడీ ప్రభుత్వం మరోమారు అన్యాయం చేసిందని, పేద మధ్య తరగతి ప్రజలపై భారాలు వేసి కార్పొరేట్లకు దోచిపెట్టేలా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. రైతాంగ కార్మిక పేద ప్రజలు గ్రామీణ వ్యతిరేక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లేదిగా ఉందన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యవసాయ రంగాన్ని కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. 2022-23లో కన్నా ఈ బడ్జెట్లో ఎరువుల సబ్సిడీలో 35%, ఆహార సబ్సిడీలో 25%, ఉపాధి హామీ చట్టం విధుల్లో 20% కోత పెట్టిందన్నారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేసే ఏ ఒక్క చర్య తీసుకోలేదని చెప్పారు. బీహార్కు గ్రాంటు రూపంలో భారీగా నిధులిచ్చిన కేంద్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు అప్పు సమకూర్చుతామని చెప్పటం బాధాకరమన్నారు. కార్మిక వర్గాన్ని అసలేమీ పట్టించుకోలేదని, పూర్తిగా పెట్టుబడిదారులకు అనుకూలమైన బడ్జెట్ అని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ఉత్తమాటల గారడీగా ఉందని, కీలకమైన రంగాలకు తగిన కేటాయింపులు లేవని అన్నారు. ధరల పెరుగుదలకు కారణమై సామాన్యుల దైనందిన జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఏ చర్యలు ప్రకటించలేదు. విద్య వైద్య రంగాలకు తగిన కేటాయింపులు లేదన్నారు. గతంలో మోడీ ఇచ్చిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది అని ప్రశ్నించారు. కుల దూషణ ఆపై పైశాచిక దాడి జరిగిందని, మా భూమిని ఆక్రమణ చేయటమే కాకుండా మాపై దాడులు అమానుషమని, ఆక్రమణ కోసం అడిగితే ఒరే రెల్లినా కొడక నువ్వు మమ్మల్ని ఏం చేయగలవని తిరిగి మాపై దాడులు చేయటం సరికాదని శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన ఎస్సీ రెల్లి దనాల జగదీశ్వరరావు తండ్రి దనాల గురుమూర్తి సోమవారం జిల్లా పరిషత్లో జరిగిన స్పందన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్కు నివేదికతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. బాధితుడు దనాల జగదీశ్వరరావు పాత్రికేయ ప్రతినిధులతో మాట్లాడుతూ, మా తండ్రి దనాల గురుమూర్తి అని, మా తాత దనాల రామప్పుడు ఆస్తి 62 సెంట్లు డీ పట్టాతో 1975 ఇందిరాగాంధీ హయాంలో వచ్చిందన్నారు. అయితే జూలై 3వ తారీఖున, అది కూడా రాత్రి మేము లేని సమయంలో, ఫెన్సింగ్తో ఉన్న కంచెను, బోరు, పోల్స్, పొలంలో నాటిన వరితో సహా జేసీబీ సాయంతో నాశనం చేసి అక్రమంగా కొంతమంది ఆక్రమణ చేశారన్నారు. ఎవరు చేశారని మేము విచారణ చేయగా షేక్ బాబులాల్, షేక్ హిమాముద్దీన్, షేక్ ఖాసిం, షేక్ మహమ్మద్, షేక్ కలీంలు అని తెలియటంతో జూలై 4న వారిని ఎందుకు ఇలా చేశారని అడిగామని, దానికి సమాధానంగా ఒరై రెల్లినా కొడక అంటూ కులదూషణ చేస్తూ మాపై దాడి చేశారన్నారు. అంతేకాకుండా మీరు మమ్మల్ని ఏమీ చేయలేరని, మేం సాయిబులం, నీ పీక కోస్తామని బెదిరించారన్నారు. మాకు తగు న్యాయం చేసి మా భూమిని మాకు కాపాడాల్సిందిగా సదరు దాడి చేసి మా భూమిని ఆక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఈ విషయమై స్పందనలో అర్జీ పెట్టామని కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. దనాల రామప్పుడు అని మా తాత ఎస్సీ రెల్లి, మేము మా తాతగారికి 62 సెంట్లు డీ పట్ట ఇచ్చినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 75 నుంచి ఇప్పటి వరకు మేము సాగులోనే ఉన్నాము. రీసెంట్గా 3వ తారీఖు 7వ నెల 2024న ఆ రోజు నైట్ పోల్ తిరగేయడం జరిగింది. ముస్లిమ్స్ వాళ్ళపై కంప్లైంట్ ఇచ్చాము. ఆ మరుసటి రోజే ఏంటి ఇలా పడిస్తారని చెప్పేసి పొలం దగ్గరికి వచ్చినప్పుడు అడిగాము. అడిగిన వెంటనే రెల్లినా పడకల్లారా, లెంజా పడకల్లారా, మీరు ఏం పీగుతారా, భూమి మాది, ఎవడొస్తారు చూస్తామని 2 వ్యక్తులు చాలా దారుణంగా తిట్టారు. దానికి సాక్షులు కూడా పక్కన 2 ఉన్నారు. అది అయిపోయిన కొన్ని రోజులకి అది అయిపోయిన స్టేషన్కి మేము కంప్లైంట్ ఇవ్వగా ఆ విషయం మీద ఇదిగోండి పోలీసు వారు కూడా స్పందించి వాళ్ళపై అట్రాసిటీ కూడా పెట్టారు. అట్రాసిటీ పెట్టినారు. అది ప్రాసెస్లో ఉంటుండగా కూడా నిన్న మా పొలంలో మేము ట్రాక్టర్ పెట్టి దున్నుతుంటే ట్రాక్టర్ డ్రైవర్ని భయభ్రాంతులు చేశారు. మా తండ్రి గారిని పిల్టీ పట్టుకొని తోసి వేసినారు. ఇదిగోండి ఫొటోస్ కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఈ విషయంపై మమ్మల్ని కొంచెం రక్షిస్తారని, మా భూమిని మాకు ఇప్పిస్తారని
కలెక్టర్ వారిని గారు కోరుకుంటున్నాను. చేశారు అక్కడ చుట్టుగా ఫెన్సింగ్ వేసినట్టు ఫెన్సింగ్ మొత్తం కూడా దౌర్జన్యంగా పీకేసినారు. అడిగితే కులం పేరుతో తిట్టి నేను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి వెళ్ళాను. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు నేను. ఈ జిల్లాలో చాలా కార్యక్రమాల్లో నేను చేశాను. ఇది కూడాను జెన్యూన్ అయినటువంటి విషయం. ఈ విషయం చాలా దారుణం. మళ్ళీ స్టేషన్ దగ్గర కూడాను వాళ్ళు నానా రకాలుగా మీరు ఏం చేసుకుంటారో చేసుకొని సవాల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి నిన్నను మరి రామప్పుడు పైన కూడా గురుమూర్తి పైన కూడాను విచక్షణారహితంగా ప్రవర్తించి ఫీల్డ్ పట్టుకొని ముసలి ఏజ్డ్ అని సీనియర్ సిటిజన్ అని చూడకుండా అసభ్యకరంగా తిడుతూ గెంటి వేసినారు బయటికి. మరి ఇది చాలా చట్టపరమైనటువంటి నేరం. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని మరి ఈ కుటుంబానికి రక్షణ కల్పిస్తారని గౌరవ జిల్లా అధికారులకి నేను కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఐకమత్యంతోనే జాతి జాగృతి పెరుగుతుందని చాతాద శ్రీ వైష్ణవ సామాజిక వర్గ ప్రజలందరూ ఐకమత్యంతో మెలగాలని ప్రముఖ సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఆకాంక్షించారు. నగరంలోని చిన్న బజార్ రోడ్లో ఉన్న వాసవి కళ్యాణ మండపంలో చాతాద శ్రీ వైష్ణవ సంఘ జిల్లా పట్టణ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుతరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చాతాద శ్రీ వైష్ణవుల జనాభా 30,000 మంది మాత్రమే ఉన్నట్టు ప్రభుత్వాలు చెబుతున్నాయన్నారు. గత 30 ఏళ్ల లెక్కలను ఇప్పటి వరకు చూపుతూ తమ సామాజిక వర్గాన్ని వెనక్కి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు 3 లక్షల మందికి పైగానే ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వం తమ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఇచ్చినప్పటికీ ఎటువంటి నిధులు అందజేయలేదని తెలిపారు. ఈసారి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే తమ కార్పొరేషన్కు చైర్మన్ను నియమించాలని ఆకాంక్షించారు. ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు అందరూ కలిసి విశాఖపట్నంలో చాతాద శ్రీ వైష్ణవ మహాగర్జన పేరిట భారీ సభ నిర్వహించాలని కోరారు. ఈ సభకు కావలసిన సహాయ సౌకర్యాలన్నీ తాను ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా హామీలిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి శంకర్ మాట్లాడుతూ చాతాద శ్రీ వైష్ణవులు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక భావంతో మెలుగుతారని చెప్పారు. ఈ సామాజిక వర్గ ప్రజలంటే తమకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ సామాజిక వర్గ సంఘానికి ఏ సాయం కావాలన్నా తాను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. గ్రామంలో ఆ రాముడి గుడిని పూజించే వ్యక్తి ఒక వైష్ణవుడే. మరి సంక్రాంతి వచ్చిందంటే చాలామందికి పెద్దలకు అందరికీ తెలుసు, ఇప్పుడున్న యువకులకి చాలామందికి తెలియదు అసలు మనమేంటి, మన వంశం ఏంటి, అసలు చాతాద శ్రీ వైష్ణవుడు అంటే అసలు ఎంత ఖ్యాతి కలిగిన కుటుంబం, అసలు ఖ్యాతి కలిగిన వంశం మంది అనేది చాలామందికి తెలియదు. మరి చాతాద శ్రీ వైష్ణవుడు ఒరిజినల్గా పేదవాడైతే కాదు, ఎన్ని రామాలయాలు ఉన్నాయో అన్ని రామాలయాలకి దేవుడి మాన్యం అని చెప్పి ఆ భూములన్నీ కూడా మన పూర్వీకులు దానం చేసి ఆ గుడుల్ని ఆ రోజు మనమే రన్ చేసేవాళ్ళం. అది తదనంతరం ఏమైపోయిందంటే ఆ గుడుల వల్ల రాబడి లేకపోవడము, లేకపోతే వేరే కారణాల వల్ల ఆ రామాలయాన్ని మనం విస్మరించడం జరిగింది. ఆ తరువాత చాలామంది వైష్ణవుడు అనగానే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అయితే చాలామంది దాసర్లు అంటారు మనల్ని. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.